దశమ బలివారం మొదలుకొని సుమారు 7 ఆదివారాలు వస్తాయి. ఎన్ని 7 ఆదివారాలు. ఒక్కొక్క ఆదివారానికి ఒక మాటను ఒక వ్యక్తికి ఇచ్చినట్టయితే సంపూర్ణంగా వివరించడానికి అవకాశం ఉంటుంది. కాదు ఈరోజే చెప్పాలి అంటారా అంటే అది వాక్యం ఎక్కడ లేదు. దేవుని యొక్క వాక్యం ఈరోజే చెప్పాలని 7 మాటల గురించి లేదు. కానీ ఆశ మనిషికి దేవుని యొక్క వాక్యం చెప్పాలని ఆశ అయితే ఉంటుంది. ఆశను సంపూర్ణంగా నెరవేర్చాలంటే ఖచ్చితంగా 7 వారాలు ఖచ్చితంగా 49 రోజులు వచ్చింది. 7 వారాల్లో ఆదివారాలకు చేతి 40 రోజులు వచ్చింది. ఆ తీరుగా ఉంటే ఒక మనిషి యొక్క కోరిక నెరవేరుతుందని నాకు ఆలోచన. దేవునికి వాక్యంలోకి మనం వెళ్దాం. ఒకసారి ఆ మాటను చదువుకుందాం. చదవండి. మొదటి మాట, యేసు తండ్రి మీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇక్కడ క్షమించుట అనే మాటను మనం తరచూ చూస్తూ ఉంటాం. క్షమించుట అనే మాటను తరచుగా మనం చూస్తూ ఉంటాం. కానీ అంతకుముందు చెప్పబడినట్టు మాటలు మనకు అర్థం కావట్లేదు. ఏమిటంటే వీరికి ఏమి తెలియదు. ఏమిటి ఏమి తెలియక ఏమి చేస్తున్నారు అనే విషయాన్ని కనుక అర్థం చేసుకుంటే అక్కడ మనకు సంపూర్ణమైనటువంటి ఆ మాటలను అర్థం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయం 38వ వచనం. దానియేలు 2:38. వారందరి మీద తామే ఆ బంగారపు శిరస్సు అనగా చాలమ్మా. ఇక్కడ నెబుకద్నెజరు అనేటువంటి రాజును గురించి కళలో ఉన్నటువంటి భావాన్ని దానియేలు గారు చెప్తున్నటువంటి వివరణ. ఆ యొక్క బంగారు శిరస్సు మీరే నెబుకద్నెజరు రాజా అని పలుకుతున్నాడు. మొదటి ప్రపంచ రాజ్యము బబులోను రాజ్యము. మొదటి ప్రపంచాన్ని ఏర్పాటు చేసినటువంటి రాజ్యం బబులోను రాజ్యము. 39వ వచనం చదవమ్మా. ఏంటంటే అంటే బబులోను రాజ్యము అంతమైన తర్వాత తాము చనిపోయిన తర్వాత తామరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తరువాత లోకమంతా ఏమిటి చాలు. ఇక్కడ తర్వాత 2 రాజ్యాల గురించి వివరిస్తూ ఉన్నాడు. ఒకటి బబులోను రాజ్యం కంటే తక్కువ కలిగినటువంటి రాజ్యం ఒకటి లేస్తుంది. అదే మాదీయ పారసీక రాజ్యము. మాదీయులు పారసీకులు కలిసి గ్రీకు సామ్రాజ్యాన్ని జయించారు. ఎవరిని? మాదీయులు పారసీకులు ఇద్దరు కలిసి ఒక మాటగా అనుకొని ఒక రాజ్యంగా కూడుకొని గ్రీకు అనగా బబులోను సామ్రాజ్యం జయించారు. ఈ మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని జయించినటువంటి రాజు ఎవరే అంటే ది గ్రేట్ అలెగ్జాండర్. గ్రీకు సామ్రాజ్యము. ఏ సామ్రాజ్యము? గ్రీకు సామ్రాజ్యము. గ్రీకు రాజు జ్ఞానకందం అదే మాట గ్రీకు రాజు అన్నాడు అక్కడ. జ్ఞానకందం చూసినట్లయితే అలెగ్జాండర్ గురించి రాయబడింది అక్కడ. తర్వాత 40వ వచనం చదవమ్మా. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండెను. చాలు. ఇక్కడ 3 రాజ్యముల తరువాత ఇంకొక రాజ్యం వస్తుంది. ఆ రాజ్యం ఏ రాజ్యం అంటే రోమా సామ్రాజ్యము. ఏ సామ్రాజ్యము? రోమా సామ్రాజ్యము. అంటే ఈ గ్రీకు సామ్రాజ్యాన్ని జయించినటువంటి రాజ్యం ఏదైనా ఉన్నదంటే అది రోమా సామ్రాజ్యము. ఈ రోమా సామ్రాజ్యంలోనే ఒక అద్భుతం జరగబోతుంది.
ఈ 4వ సామ్రాజ్యంలో 4వ రాజుల కాలంలో ఒక అద్భుతం జరగబోతుంది. 44వ వచనం చదవమ్మా. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఇటనాలి చాలమ్మా. దానికన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. చాలు. ఇక్కడ ఆ రాజుల కాలములో, ఏ రాజుల కాలంలో? రోమా సామ్రాజ్యం యొక్క కాలములో. అంటే రోమా సామ్రాజ్యం ఏర్పడి చేస్తూనే ఉంటుంది. ఆ రాజ్యము ఎక్కడికి పోవట్లా. కానీ ఆ రాజుల కాలంలోనే ఒక రాజ్యం స్థాపించబడుతూ ఉంటుందంట. ఏమిటో రాజ్యం అంటే 4 అయిపోయినాయి. ఇప్పటికి 4వ కాకుండా ఇంకో రాజ్యం స్థాపించబడుతుంది. అది ఏ రాజ్యం అనగా, దేవుని యొక్క వాక్యానికి మనకు ముందు కొనసాగిపోతూ ఉంటే ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. మేము మెస్సయ్యను కనుగొంటామని మెస్సయ్య అను మాటకు ఏంటంటే అర్థం? అభిషిక్తుడు. క్రీస్తు అనగా బోధకుడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, మెస్సయ్య అనగా అభిషిక్తుడు. అంటే వీరు ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు? క్రీస్తు అనబడిన మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నటువంటి రోజులు అవి. ఆ రోజు అంటే ఆ రాజుల కాలంలోనే ఈ యొక్క మెస్సయ్య అనేటువంటి ఈ యొక్క క్రీస్తు అనబడినటువంటి ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఏ కాలంలో? ఆ రాజుల కాలం. భయము ఆనాటి రోమా సామ్రాజ్య యొక్క రాజులకు కలిగినది.